ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా క్రూరంగా ఉండేది. ఒక రోజు ఆ పులికి చాలా ఆకలి వేసింది. అటువంటి సమయంలో అడవిలో గడ్డి మేస్తున్న ఒక ఆవును చూసింది. పులి ఆవుపై దాడి చేయబోతుండగా ఆవు భయంతో ఇలా చెప్పింది, ఓ పులిరాజా, నన్ను ఈ రోజు విడిచిపెట్టు. నాకు ఒక చిన్న దూడ ఉంది. దానికి పాలిచ్చి తిరిగి నీ దగ్గరికి వస్తాను. పులి ఆశ్చర్యపోయింది. అయినా సరే అని ఆవును విడిచిపెట్టింది. ఆవు మాటలు విన్న పులి సరే, నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నా. బిడ్డ దగ్గరకి వెళ్ళి పాలు తాగించి తిరిగి రా. అయ్యో భగవంతుడా, నాకు ఏంటి ఇలాంటి పరిస్థితి ఎదురైంది, ఇప్పుడు నా బిడ్డకి ఏమి చెప్పాలి నేను? ఆవు తన దూడ వద్దకు వెళ్లి దానికి కడుపు నిండా పాలు త్రాగించి మంచి బుద్ధులు చెప్పింది. తన బాధ్యతను తోటి పశువులకు అప్పగించింది. ఆవు తిరిగి అడవిలో ఉన్న పులి దగ్గరికి బయలుదేరింది. పులి ఆవుని చూసి, నీ నిజాయితీ చూసి నిన్ను విడిచిపెట్టున్నాను, వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని చెప్పింది. పులి దయ గుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపింది. ఆవు తన బిడ్డ దగ్గరకి వెళ్ళి హాయిగా జీవించసాగింది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది.